గురించి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు అప్కమింగ్ గవర్నమెంట్ నూతనంగా ఒక 5 కార్యక్రమాలను కొత్తగా స్టార్ట్ చేస్తుంది. మనం గ్రామ పంచాయతీ గ్రామ సభలో కూడా చూసినాం. ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్, అంటే ప్రీ ప్రైమరీ నుంచి రాగి జావా హాట్ మిల్క్ ఇవ్వడం అనేటువంటిది బ్రేక్ఫాస్ట్ పిల్లలకు విద్యార్థులు తినకుండా స్కూల్కి వస్తున్నారు కాబట్టి అది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది. తర్వాత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ అనేటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్రీమియం చెల్లించి కుటుంబం మొత్తానికి కూడా ప్రీమియం చెల్లించి వాళ్ళకు జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేటువంటి స్కీమ్ ను కూడా కొత్త బడ్జెట్ లో అప్రూవల్ తీసుకున్నారు. మళ్ళీ డాటా సేకరించి దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అట్లా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంతకుముందు 10th క్లాస్ వరకే ఉండే, ఇప్పుడు అది ఇంటర్మీడియట్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తూ నెక్స్ట్ ఈ బడ్జెట్ లో కూడా అలొకేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కొత్త కార్యక్రమం. అంటే ఇప్పుడు నూతనంగా స్టార్ట్ అయ్యేటువంటి 5 కార్యక్రమాల గురించి మనం చేస్తున్నాం. మోటరైజ్డ్ వెహికల్స్ తో డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వికలాంగులు దివ్యాంగులైనటువంటి వాళ్లకు ఇంతకుముందు ట్రై సైకిల్స్ ఇచ్చే వాళ్ళం, అట్లా కాకుండా మోటార్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. అట్లనే క్రాప్ డైవర్సిఫికేషన్, న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మ్, అంటే మనకు జీవన శైలిలో ఇంతకుముందు హార్టికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టుగా మనం ఒకటే వరి పండిస్తూ మనకున్నటువంటి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనకు అవసరం ఉన్నటువంటి క్రాప్ డైవర్సిఫికేషన్, వైవిధ్యంగా పంటలను వైవిధ్యమైనటువంటి పంటలు పండించాలి, మనకు అవసరం ఉన్నటువంటి వివిధ రకాల పంటలు పండించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళను సేకరించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తర్వాత న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే మనం ఎరువులు తక్కువగా వాడుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుగా మన రైతులను మళ్లించడం కోసం ఈ 5 కొత్త పథకాలు ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తారు. రోడ్డు మీద ప్రమాణం జరుగుతుంది ఎక్కడ అంటే మనకు ఉద్యానం లేకపోతే ఇప్పుడు ఇస్లాంపూర్ వెంకటాపల్లి హైవేలో జరిగినప్పుడు ఎక్కువ జనసంచారం లేక ఎవరు కొంతమంది అనుభవాలు వెళ్ళినప్పటికీ అది చూసి వీడియో ఇస్తున్నారు తప్ప అంబులెన్స్ ఫోన్ చేయడము లేకపోతే వాళ్ళ వాహనాలలో ఎక్కించుకొని హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం లాంటివి చేయట్లేదు. అందులో కారణం కూడా ఉంది దానికి. అట్లా చేస్తే కేసులలో మమ్మల్ని కూడా విట్నెస్ గా పెట్టి మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు, మళ్ళీ మేము అందులో ఎదుర్కోవాలి లేకపోతే మేము అనేది ఒక భావన ఉంది. అయితే ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మాకు ఆ విధంగా సహాయం చేసిన వాళ్ళకి రిటర్న్ గా 25,000 రూపాయలు క్యాష్ రివార్డ్ కూడా రహదీర్ స్కీమ్ కింద ప్రకటించడం జరిగింది. మన మండలం నుంచి ఒక 2 సెలెక్ట్ చేసినాము. రేపు డీజీ సార్ చేతుల మీదుగా ఆ 2కి క్యాష్ రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఎక్కి ఇచ్చినా లేదంటే వారి వాహనంలో తీసుకెళ్లినా హాస్పిటల్కి తరలిస్తే ఆ తరలించబడిన వ్యక్తి ఎవరైతే చనిపోయినా కూడా మీకు ఆ క్యాష్ రివార్డ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రయత్నం ఇంపార్టెంట్, బతికించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని అప్రిషియేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి మేము ఈ గ్రామాల్లో ఇక్కడ వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు అందరూ మిగతా వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఈ విషయం చెప్పాలి. అన్ని మనకి నేషనల్ లెవెల్కి ఆనుకుని ఉన్న విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. మన కుక్యాలలో కొండనపల్లిలో రెగ్యులర్ గా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉందో అప్రమత్తంగా ఉండి పోలీసు వారికి అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి సహాయపడాలి. గ్రామ స్థాయిలో మాకు సర్పంచులు పూర్తిగా మాకు కోఆపరేట్ చేసినటువంటి ఈ సమ్మర్ లో మాకు 2 రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మా ఆఫీస్ స్థాయిలో. ముఖ్యంగా సెన్సస్ అనేది ఈ సమ్మర్ లో మనకు మే 16 నుండి స్టార్ట్ అవుతుంది. జనాభా లెక్కల వివరాలు మనం గతంలో 2011లో చేసుకున్నాము, మళ్ళీ 2021లో చేసుకోవాల్సి ఉంటే కరోనా కారణంగా మనము చేసుకోలేకపోయాము. దానికి సంబంధించి మనకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల గణన అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మే 16 నుంచి టీచర్లు ఇప్పుడు వాళ్ళకి 18వ తారీఖు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు గ్రామ స్థాయిలో టీచర్లు వచ్చినప్పుడు ఒక్కొక్క 700 నుంచి 800 కుటుంబాలకు గాను పబ్లిక్ గాను అంటే అరౌండ్ గా ఒక 200 నుంచి 250 కుటుంబాలు ఒక టీచర్ కేటాయించడం జరిగింది. మేము ఆల్రెడీ వాళ్ళకు గూగుల్ మ్యాప్ ద్వారా వాళ్ళకు ఏరియాస్ కేటాయించాము. ఎక్కడైనా వాళ్ళు ఇమేజ్ గుర్తించడంలో కానీ ఇంక వివరాలను సేకరించడంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మేము సర్పంచ్ల కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. ఇది జనాభా లెక్క వివరాలు చాలా ముఖ్యము. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి జనాభా వివరాల ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అనేది ఆ గ్రామంలో ఏది
ఏ క్యాస్ట్ జనాభా ఎక్కువ ఉంది, ఏ పథకం ఆ గ్రామానికి ఇవ్వాలన్నా కూడా ఈ జనాభా లెక్కల వివరాలే ముఖ్యం. ఇప్పుడు మనం ఇంకా ఇప్పటికీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగానే మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు టీచర్స్ ఇచ్చినప్పుడు జనాభా లెక్కల కోసం మీరు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు మనకు ఎలక్షన్ రిలేటెడ్ లో SIR ఇంటెన్సివ్ సర్వే అంటే ఓటర్ల లిస్ట్ లో ఉన్నటువంటి డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, ఊరికి సంబంధం లేని ఓటర్లు ఓటర్ లిస్ట్ లో నమోదై ఉన్నారు. దానికి గాను 2002 ఓటర్ లిస్ట్ ని 2025 ఓటర్ లిస్ట్ ని రెండింటిని ముందు పెట్టుకుని మ్యాపింగ్ చేస్తున్నాం. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సెక్రటరీలు చాలా చోట్ల మనకు BLO గా ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఎలక్షన్ రిలేటెడ్ లో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొన్ని చోట్ల మనకు బాగా పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అయిన మధురానగర్, గంగాధర, కురిక్యాలెక్స్ రోడ్ లో కొంత ఆ డాటానే దొరకట్లేదు. అంటే 2002 ఓటర్ కి ఇప్పుడు ప్రజెంట్ 2025 లో ఉన్న ఓటర్ కి మనం మ్యాపింగ్ చేసేటప్పుడు రావట్లేదు. కాబట్టి BLOలు మీరు మీ గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు కానీ డోర్ టు డోర్ తిరగడంలో కానీ మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాపింగ్ అనేది జరగకపోతున్నట్లయితే నెక్స్ట్ ఫర్దర్ గా మనకు జరిగే దాంట్లో వాళ్ళు 2002 ఓటర్లను ప్రూవ్ చేసుకోవాలి. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళ యొక్క ప్రూఫ్స్ తోటి అదంతా ఒక పెద్ద ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు మ్యాపింగ్ ప్రక్రియలో మీరు BLOకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుచున్నాం. మా